హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మా అత్తయ్య మైసూర్ పాక్ చేస్తుందండి. ఎలా చేస్తుందో చూద్దాం. ఒక గ్లాస్ పిండిని, శనగపిండి అండి, వేయించుకుంటుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక గ్లాస్ పిండికి మనం గ్లాసున్నర పంచదార తీసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఆ పాన్లోనే 1.5 గ్లాస్ వరకు పంచదార వేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం. ఇది మనకి తీగ పాకం రావాలండి. పక్కనే గ్లాసున్నర వరకు నెయ్యి తీసుకుందాం. అది బాగా హీట్ అవ్వాలి. ఇక్కడ పాకం తిప్పుకుంటూ ఉందాం. షుగర్ మన ఇష్టం అండి. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు 2 గ్లాసులు వేసుకోవచ్చు షుగరు. ఇది కొంచెం దగ్గర పడిందండి పాకం. నెయ్యి బాగా హీట్ చేసుకోవాలి. ఎంత హీట్ అయితే అంత బౌల్ వచ్చిందండి మైసూర్ పాకు. ఇక్కడ మనకి దగ్గర పడింది పాకం. ఒకసారి టెస్ట్ చేద్దాము. ఇంకొంచెం రావాలి. ఇలా వేళ్ళతో అంటి చూస్తే తీగలాగా సాగాలన్నమాట. ఇప్పుడు మనకు వచ్చినట్టు పాకం. ఆ పిండిని మనం పాకంలో కొంచెం కొంచెం పోసుకుంటా తిప్పుకుంటా ఉందాం. ఉండలు కట్టకుండా తిప్పుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటా తిప్పుకోవాలి మెల్లిగా. ఫైనల్గా మొత్తం తుడిచేసేసుకొని వేసుకోవాలి. ఉండలు కట్టుతుందని నేను తిప్పుతూ ఉన్నానని. మెల్లిగా ఉండలు మొత్తం పోయేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మనం వేడి నెయ్యిని ఒక గరిటె పోసుకుందాం. చూసారా ఎంత వేడయిందో నెయ్యి. నెయ్యి వేసుకొని బాగా తిప్పుకోవాలండి. ఎంత తిప్పుకుంటే అంత బాగా వస్తుంది మైసూర్ పాక్. మళ్ళీ ఇంకో గరిటె పోసుకొని తిప్పుకుందాం. అలా 3-4 టైమ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. నెయ్యి మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. చూసారా ఎలా ఉందో బౌలు. బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఆ నెయ్యి మొత్తం పోసేసుకొని జస్ట్ కొంచెం తిప్పేసేసి మనం పళ్ళెంలో పోసేసుకోవాలి. మనం పళ్ళానికి ముందుగా నెయ్యి రాసి ఆ మిశ్రమాన్ని అందులో పోసుకోవాలి.
మొత్తం పానుకున్నదంతా మనం తీసేసుకొని గరిటతో పక్కన ఉన్నది కూడా మొత్తం తీసుకొని మనం అట్లకర్రతో వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి మైసూర్పాకు. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇలా మనం ఘాట్లు పెట్టుకోవాలి. మా అత్తయ్య 3-4 సార్లు చేసిందండి. బాగా వచ్చింది మైసూర్పాకు. అంతేనండి, నోరూరిచ్చే మైసూర్పాకు రెడీ. ఓకే, బాయ్ అండి.